వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకూడలు. ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి పల్లి నువ్వుల గరిజలండి. ఇప్పుడు సంక్రాంతి కదండి, అందుకని సంక్రాంతి స్పెషల్ గరిజలు అన్నమాట. తెలంగాణ గరిజలు, ఆంధ్రాలో కజ్జికాయలు అంటారు అన్నమాట. ఓకేనా, దానికి కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తాను. మైదా పిండి 300 గ్రామ్స్ తీసుకున్నానండి. బెల్లం 250 గ్రామ్స్ తీసుకున్నాను. నువ్వులు 250 గ్రామ్స్, పల్లీలు 250 గ్రామ్స్. ఈ పిండి కలుపుకోవడానికి బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ అంటారు కదా, అది కొద్దిగా తీసుకున్నానండి. ఇది కడిగేసి నానబెట్టుకున్నాక దీంట్లో పిండి కలిపేటప్పుడు ఇది యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఈ పిండిలోనే వేయడానికి ఇది సాల్ట్. ఓకే, దాంట్లోకి స్టఫింగ్ కోసం ఇప్పుడు కిస్మిస్ అండి, కొద్దిగా కిస్మిస్ తీసుకున్నా. కొద్దిగా బాదాం కట్ చేసుకున్నాను నేను, ఒక 15-20 బాదామ్స్ ఉంటాయి. కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా కాజు తీసుకున్నాను. అన్ని పీసెస్ చేసుకున్నానండి. ఇది వాటర్ మిలన్ సీడ్స్ అండి, కొద్దిగా తీసుకున్నాను నేను. మీ ఇష్టం, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకుంటా అనుకుంటే తీసుకోవచ్చు. ఓకేనా, డీప్ ఫ్రైకి ఆయిల్, అంతే అండి. దీనికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. నేను ఇప్పుడు ఇవి పల్లి నువ్వులు రోస్ట్ చేయడం చూపిస్తాను. ఇది రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఫ్రై చేసుకున్నాక మిక్సీలో బరకగా వేసుకోవాలి. ఆ తర్వాత అన్నీ మిక్స్ చేయడం చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు పల్లి ఫ్రై చేసుకుందాం. పల్లి ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఒక 3-4 నిమిషాలల్లో ఫ్రై అయిపోతాయి. ఇవి కూడా పెద్ద టైం ఏం పట్టదు వీటికి కూడా. ఓకేనా, ఇవి కొద్దిగా ఫ్రై అయినాయండి. ఇంకొంచెం ఫ్రై చేసుకున్నాము. ఒక 3-4 మినిట్స్ పడుతుందండి ఇవి ఫ్రై కావడానికి, పల్లి ఫ్రై చేసుకోవడానికి. సరేనా, ఇది పల్లి ఫ్రై అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి వేసి చల్లారబెట్టుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత పైన పొట్టు తీసేసుకోవాలండి. చల్లారిన తర్వాత పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. సరేనా, పొట్టు తీసిన తర్వాత పొట్టు తీసేసి కొంచెం వేడిగా ఉన్నాయి, కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు తీస్తే అన్నిట్లో పొట్టు తీసేసుకోవాలి. నేను పొట్టు తీసినాక చూపిస్తాను. ఇవి పల్లీలు చల్లారినాయండి. ఇప్పుడు వీటిని ఇట్లా అనేసి ఇట్లా వచ్చేస్తుంది పొట్టు, మొత్తం పొట్టు తీసేసి ఇది మొత్తం పొట్టు తీసేయాలండి. తీసేసి ఈ పొట్టు తీసిన తర్వాత చూపిస్తాను. ఇవన్నీ ఇట్లా పొట్టు తీసేసుకోవాలండి. పొట్టు తీసుకున్నాక ఇట్లా అయిపోతాయి మొత్తం పల్లి. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు అట్లానే నువ్వులు కూడా ఫ్రై చేసుకుందాం. మళ్ళీ స్టవ్ పైన పాన్ పెట్టి దాంట్లోకి నువ్వులు ఫ్రై చేస్తాం. సిమ్లా పెట్టి ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా వేడైనాక చూపిస్తాను మళ్ళీ.
నువ్వులు కూడా డ్రై అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి ప్లేట్లోకి తీసుకుందాం. నువ్వులు కూడా ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని నువ్వులు పల్లీలు బరకగా చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నువ్వులు చల్లగాయండి. నువ్వులు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి మిక్సీలో, లేకపోతే మెత్తగా అయిపోతుంది. పల్లి కానీ నువ్వులు కానీ మొత్తం చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఓకేనా? ఇది బరకగా చేసుకున్నాక చూపిస్తాం మిక్సీలో. ఓకేనా? బరకగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి బౌల్లోకి తీసుకుందాం. పల్లీలు కూడా మనం ఫ్రై చేసుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాం కదండి. ఈ పల్లి కూడా బరకగా చేసుకుందాం మిక్సీలో. పల్లి కూడా ఇట్లా కోర్సుగా చేసుకోవాలండి. ఇది కూడా బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కిస్మిస్, కాజు, వాటర్ మిలన్ సీడ్స్, బాదం, ఇలాచి పౌడర్, బెల్లంతో ఇదంతా దీంట్లో వేసేసి మిక్స్ చేసేయాలి. ఇదంతా దీంట్లో కలిపేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఓకేనా? అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక చూపిస్తాను. ఇదంతా ఇట్లా కలిపేసుకోవాలండి. ఇది ఫిల్ చేయడానికి రెడీ అయింది. ఇది ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అజల పిండి కలిపేసుకుందామండి. మైదా పిండి కొంచెం సాల్ట్ వేసుకుందాం. రవ్వ నానబెట్టుకోవాలని చెప్పిన కదండి. ఇది నానబెట్టుకున్న రవ్వ. ఈ వాటర్ తీసేసుకొని దీంట్లో వేసేస్తాం. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. ఎక్కువ వేస్తే మళ్ళీ పల్చగా అయిపోతుంది. నేను ఇది పిండి తడిపేసినాక చూపిస్తాను. పిండి ఇలా గట్టిగా కలిపేసి పెట్టుకోవాలండి. కొంచెము దీనిపైన ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత గర్జలు చేసుకోవడానికి రెడీ అవుతుంది పిండి. ఓకేనా? ఇది కలిపేసాం కదా, మూత పెట్టేసి పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి ఓకేనా? 15 నిమిషాల తర్వాత ఇది
గర్జలు చేయడం చూపిస్తాను. ఇప్పుడు గర్జలు చేయడానికి పిండి తడిపేసి పెట్టుకున్నాం కదండి. పిండి మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఇది ముద్దలు చేసుకొని పూరీలాగా చేసేసుకుందాం. ఓకేనా? ఇట్లా అన్ని ముద్దలు చేసుకోవాలండి. అన్ని ముద్దలు చేసుకున్నాక నేను చూపిస్తాను. లాగా చేసుకున్నవి పూరి టైప్లా కొంచెం సన్నగా పల్చగా చేసుకోవాలండి. బెలాయించడము పల్చగా బెలాయించుకోవాలి. పూరి అంటే కొంచెం మందంగా ఉంటుంది కదా, ఇది బాగా పల్చగా ఉండాలి. ఎంత పల్చగా ఉంటే అంత బాగా వస్తుంది అన్నట్టు. నేను కొన్ని ఇవి చేసినాక ఫిల్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇంకొంచెం పెద్ద సైజు ఉంటాయి. ఇవన్నీ ఇట్లా బెలాన్ చేసుకోవాలండి. బెలాంచి పెట్టుకోవాలి. ఇట్లా బెలాంచుకున్నాక ఇది ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు గర్జె వస్తుంది అనమాట. ఇది వేసేసుకొని పల్లీలు నువ్వులు అండి. ఇది పల్లీలు నువ్వులది బెల్లం వేసినాం కదా, అది ఇట్లా ఫిల్ చేసుకోవాలి. అన్నీ ఇట్లనే ఫిల్ చేసుకోవాలి. ఇంకా అన్నీ ఇట్లనే చేసుకోవాలండి. నేను అన్నీ చేసుకున్నాక చూపిస్తాను మీకు. ఇంకా ఓకేనా? అన్నీ ఇట్లనే చేసేసుకోవాలండి. నేను అన్నీ చేసుకున్నాక చూపిస్తానండి మళ్ళీ మీకు. సరేనా? ఇట్లా ఫిల్ చేసుకోవాలండి. ఫిల్ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి చూపిస్తాను. నూనె వేడి అయిందండి. ఇప్పుడు మనం ఇవి గర్జెలు డీప్ ఫ్రై చేసుకుంటాం. ఈ కలర్ వచ్చినాక తీసేసేయాలండి లైట్గా. ప్లేట్లోకి తీసాను.
ఇట్లనే ఫ్రై చేసుకున్నామండి. అన్నీ ఫ్రై చేసుకున్నాక చూపిస్తాను మళ్ళీ. అన్నీ ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా, ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక చూపిస్తాను. గర్జలు రెడీ అయినాయండి. పల్లి నువ్వుల లడ్డు, నువ్వులు పల్లీలతో చేసిన గర్జలు. ఓకేనా, ఇది 300 గ్రామ్స్ పిండి తీసుకున్నాం కదండి, దానికి 30 to 35 గర్జలు అయినాయి. ఈ సైజులో చేస్తే మీరు కొంచెం పెద్ద సైజు చేసుకుంటే ఇంకా కొంచెం తగ్గుతాయి. ఓకేనా, మీరు ఒకసారి చేసి చూడండి, మీకు ఎట్లా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.